సమయం తక్కువగా ఉంది, గమ్యం దూరంగా ఉంది. నిరీక్షణ కాదు, ఏర్పాటుని చేసుకోండి. ఎందుకంటే నిరీక్షణ చేసినట్లయితే గమ్యం లభించదు, మరియు ఏర్పాటు చేసుకున్నట్లయితే గమ్యం దూరంగా అనిపించదు. असली सेवा पिछली अव्यक्तवाणी में बोला, అసలైన సేవ వెనుకటి అవ్యక్తవాణిలో చెప్పటం జరిగింది. अफ्रीका ने शुरू की है, ఆఫ్రికా ప్రారంభం చేసింది. इतने सालों से बेसिक में सेवा होती चली आई. ఇన్ని సంవత్సరాల నుండి బేసిక్ లో సేవ అనేది అవుతూ వచ్చింది. कोई ने प्रोजेक्टर किया, कोई ने प्रदर्शनी की, कोई ने मेले मलाखड़े किए, కొంతమంది ప్రొజెక్టర్ని చేశారు, కొంతమంది ప్రదర్శనని చేశారు, కొంతమంది మేళాలు సమ్మేళనాలని చేశారు, कोई ने कॉन्फ्रेंस की, కొంతమంది కాన్ఫరెన్సెస్ చేశారు, कोई ने मेगा प्रोग्राम किए, కొంతమంది మెగా ప్రోగ్రాములని చేశారు, कोई ने लिटरेचर का किया, కొంతమంది లిటరేచర్ది कोई ने చేశారు, क्या किया, కొంతమంది ఏదో చేశారు. लेकिन असली सेवा किसी ने नहीं की. किसने? కానీ అసలైన సేవని ఎవ్వరు కూడా చేయలేదు. ఎవరు చేశారు? अफ्रीका ने की. ఆఫ్రికా చేసింది. फिर बोला, మళ్ళీ అన్నారు, जैसे अफ्रीका ने किया, ఏ విధంగా అయితే ఆఫ్రికా చేసిందో क्या किया ఏం చేసింది? है? क्या किया? ఏం చేసింది? ये बोला, ఇది అన్నారు, बाप दादा ने सुना कि यूरोप में भी कोई देश नहीं रहा हुआ है. బాబ్దాదా విన్నారు, యూరప్ లోని కూడా ఏమీ దేశం అనేది మిగిలి లేదు. यूरोप और अफ्रीका दोनों तरफ कोई विशेष देश नहीं रहेगा. యూరప్ మరియు అమెరికా రెండు దేశాలలోని ఏ విశేషమైన దేశం మిగిలి లేదు. ऐसे सब तरफ होना चाहिए. ఆ విధంగా అన్ని వైపులా అవ్వాలి. संदेश तो पहुंचे ना, సందేశం అయితే చేరుకోవాలి కదా. किस बात का ఏ విషయం యొక్క? है? कि भगवान बाप आया हुआ है. ఏమనంటే భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు అని. संदेश तो पहुंचे, సందేశం అయితే చేరుకోవాలి కదా. नहीं तो उलझने बहुत मिलेंगे. లేకుంటే ఫిర్యాదులు చాలా లభిస్తాయి. क्या? ఏంటి? दुरापा देंगे. కంప్లైంట్ చేస్తారు. अरे అరే, भगवान साकार में सृष्टि पर आया భగవంతుడు సాకారంలోని ఈ సృష్టి మీదకు వచ్చి ఉన్నారు, और तुमने हमको नहीं बताया. మరియు మీరు మాకు చెప్పలేదా? ये काम किसने किया अभी? ఈ పనిని ఇప్పుడు ఎవరు చేశారు? है? अफ्रीका ने किया, ఆఫ్రికా చేసింది, और किसी ने ఇంకెవ్వరు नहीं किया. చెయ్యలేదు. सब उन्हें न देंगे, हमारा बाप आया అందరూ కూడా ఫిర్యాదుని చేస్తారు, మా తండ్రి వచ్చారు, और आपने हमको सुनाया भी नहीं. మరియు మీరు మాకు వినిపించలేదు కూడా. तो उलझना नहीं रह जाए. कहाँ भी ఫిర్యాదు అనేది ఉండిపోకూడదు. रहते यह सोचना चाहिए कि स्मृति ऐसी प्लानिंग करें जिससे संदेश देने का कार्य जल्दी समाप्त हो. अव्यक्त वाणी तारीख 29 जून 1971 पृष्ठ 121 अंत. ఎక్కడ ఉన్నా కూడా ఇది ఆలోచించాలి, ఏ రీతిలో ఈ ప్లానింగ్ని చేయాలి, దాని ద్వారా సందేశంని ఇచ్చే పని త్వరగా సమాప్తి అయ్యే విధంగా. అవ్యక్తవాణి తారీఖ్ 29 జూన్ 1971 పృష్ఠ 121 అంతం. समय रेत की तरह निकल रहा है. సమయం ఇసుక వలె వెళ్ళిపోతూ ఉంది. दिन प्रतिदिन समय कम होता जा रहा है. రోజుకు ప్రతిరోజు సమయం అనేది తక్కువైపోతూ వెళ్ళిపోతుంది. जो सेकेंड पास हुआ वो दोबारा नहीं आता है. ఏదైతే సెకండ్ అనేది పాస్ అయ్యిందో అది మళ్ళీ మరొకసారి రాదు. कितने बड़े विश्व में ఇంత పెద్ద విశ్వంలోని 195 कंट्रीज हैं. 195 కంట్రీస్ ఉన్నాయి. 550 करोड़ की आबादी है. 550 కోట్లు జనసంఖ్య ఉంది. परंतु अभी तक पूरे भारत देश में भी बाप का संदेश नहीं पहुंचा पाए. కానీ ఇప్పటి వరకు భారతదేశంలోని కూడా తండ్రి యొక్క సందేశాన్ని చేరవేయలేకపోయాం. सेवा का चांस अभी है. సేవ యొక్క ఛాన్స్ అనేది ఇప్పుడే ఉంది. आगे
आगे चल करके सेवा करना चाहेंगे तो भी चांस नहीं मिलेगा। क्यों? ముందుకు వెళ్ళే కొలిది సేవని చేయాలనుకున్నా కూడా ఛాన్స్ అనేది లభించదు. ఎందుకని? है? सर्कमस्टांसेस ऐसे होते हैं। अभी शांति का टाइम है। ఇప్పుడు శాంతి యొక్క సమయం అయ్యింది. आगे चल करके ముందుకు వెళ్ళే కొలిది अशांति का टाइम, मारामारी का टाइम हो जाएगा। అశాంతి యొక్క సమయం, అల్లకల్లోలం యొక్క సమయం అయిపోతుంది. तो आगे चल करके सिर्फ मनसा सेवा का चांस रह जाएगा। అయితే ముందుకు వెళ్ళే కొలిది కేవలం మనసా సేవ యొక్క సర్వీస్ అనేది ఉండిపోతుంది. वाचा की सेवा వాచా యొక్క సేవ या भागदौड़ की सेवा फिर లేక పరిగెత్తేటటువంటి సేవ అనేది మళ్ళీ नहीं कर सकेंगे। చెయ్యలేము. इसलिए అందువలన संबंध संपर्क की सेवा और वाणी की सेवा करने का चांस अभी है। సంబంధ సంపర్క సేవ మరియు వాణి యొక్క సేవని చేసేటటువంటి సమయం ఇప్పుడే అయ్యింది. जितनी सेवा कर सको उतनी डबल ट्रबल करो। ఎంత సేవని చెయ్యాలి అని అనుకుంటున్నారో అంత డబల్ ట్రిపుల్ సేవని చెయ్యండి. लेकिन अभी समय के प्रमाण एक तो अपने अपने एरिया की आत्माओं का रहना पूरा करो। ఇప్పుడు సమయ ప్రమాణంగా తమ ఏరియా యొక్క ఆత్మల యొక్క ఫిర్యాదుని పూర్తి చేయండి. जहाँ सेंटर की एरिया होती है ఎక్కడైతే సెంటర్ యొక్క ఏరియా అనేది ఉంటుందో वहाँ आसपास भी मेहनत करके सभी को सिर्फ संदेश नहीं दो। అక్కడ కష్టం చేసైనా కూడా కేవలం ఆత్మలకి సందేశాన్ని ఇవ్వొద్దు. लेकिन बाप दादा से कम वर्षा तो दिलाओ। కానీ బాబ్ దాదాతోని కేవలం కనీసం వారసత్వాన్నైనా కూడా తక్కువలో తక్కువ ఇప్పించండి. ऐसा उलझना नहीं हो అటువంటి ఫిర్యాదు అనేది ఉండిపోకూడదు. कि बाप आया ఏమనంటే తండ్రి వచ్చారు, और इतने नजदीक होते हुए भी हमको बाप से वर्षा दिलाने में वंचित कर दिया। మరియు ఇంత దగ్గరగా ఉంటూ కూడా తండ్రి ద్వారా వారసత్వం తీసుకోవడంలోని వంచితం చేసేసారా? तो अभी चारों ओर यह सेवा जल्दी जल्दी करो। అయితే ఇప్పుడు నలువైపులా ఈ సేవని త్వరగా చేయండి. और ये सेवा जल्दी जल्दी पूरी होनी चाहिए। మరియు ఈ సేవ త్వరగా పూర్తి అవ్వాలి. कोई एरिया, कोई गांव, कोई कॉलोनी वंचित न रह जाए। ఏ ఏరియా, ఏ గ్రామం, ఏ కాలనీ అనేది వంచితమై ఉండిపోకూడదు. हर एक अपने जोन की कल्याणी तो बनो। ప్రతి ఒక్కరూ తమ జోని యొక్క కళ్యాణిగా అయితే అవ్వండి. कम से कम जोन में कोई तो वंचित न रह जाए। తక్కువలో తక్కువ జోన్లోని కూడా ఎవరు వంచితమై ఉండిపోకూడదు కదా. ऐसा प्लान हर एक जोन मिलकर के बनाओ। అటువంటి ప్లాన్ అని ప్రతి జోను కలిపి చెయ్యండి. फास्ट सर्विस करो। ఫాస్ట్ సర్వీస్ ని చెయ్యండి. सेवा की सीजन बनाओ। సేవ యొక్క సీజన్ ని తయారు చేయండి. वंचित आत्माओं को थोड़ा बहुत बाप के प्यार की अंजलि तो दो। వంచితమైన ఆత్మలకి తండ్రి యొక్క ప్రేమని దోసెళ్లతోని కొంచెమైనా కనీసం ఇవ్వండి. बाप दादा तो लोगों के दुख की आएं सुनते हैं। బాప్ దాదా జనం యొక్క దుఃఖం యొక్క హాయిని వింటారు. जब आत्माएं बच्चों के दुख की आएं बाप को सुनाई देती हैं, ఎప్పుడైతే ఆత్మల యొక్క పిల్లల యొక్క హాయి అనేది తండ్రికి ఎప్పుడైతే వినిపిస్తుందో इसके दुख की आएं ఎవరి యొక్క దుఃఖం యొక్క హాయి हैं उनको बताओ వారికి చెప్పండి कि बाप को तुम्हारे ऊपर कितना तरस पड़ता है। తండ్రికి మీ మీద ఎంత జాలి వేస్తుంది. आप भी तो रहम दिल आत्माएं हो ना। మీరు కూడా దయా హృదయం కలిగినటువంటి ఆత్మలయ్యారు కదా. रहम दिल बाप के रहम दिल बच्चे हो। దయాహృదయుడు తండ్రి యొక్క దయాహృదయం కలిగినటువంటి పిల్లలయ్యారు కదా. कल्याणकारी आत्माएं। కళ్యాణకారి ఆత్మలు. अभी दुखियों का आवाज सुनो। ఇప్పుడు దుఃఖీల యొక్క ధ్వనిని వినండి. हे विश्व कल्याणी आत्माओं, హే విశ్వ కళ్యాణికారి ఆత్మలు,
विश्व की आत्माओं का कल्याण करो। విశ్వం యొక్క ఆత్మల యొక్క కళ్యాణాన్ని చేయండి. चाहे कोई कितना भी ऑफिशियल काम में व्यस्त हो, అది ఎవరు ఎంత అఫీషియల్ పనుల్లోని బిజీగా ఉన్నా కూడా, भंडारा संभालने वाला हो భండారాన్ని సంభాళించేవారైనా కూడా, या खेती करने वाला हो, లేక పొలంని చేసేటటువంటి వారైనా కూడా, परंतु వ్యవసాయం చేసేటటువంటి వారైనా కూడా, आपका बनकर కానీ తండ్రి వారిగా అయ్యి बाप का परिचय देना తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడం सबको आना चाहिए, అందరికీ రావాలి. क्योंकि बाबा ने नाम ही रखा है ఎందుకంటే బాబా పేరునే పెట్టడం జరిగింది, शिव शक्ति पांडव सेना। శివశక్తి పాండవ సేన. इसलिए सभी को प्रैक्टिस करना जरूरी है। అందువలనే అందరికీ ప్రాక్టీస్ చేయటం అనేది తప్పనిసరి అయ్యింది. बाबा ने तो यहाँ तक बोला है, బాబా అయితే ఇంతవరకు కూడా చెప్పడం జరిగింది, पक्का कर देना चाहिए, जब तक हम 2-4 आत्माओं को ज्ञान नहीं सुनाई देंगे, ఎంతవరకు అయితే 2-4 ఆత్మలకి జ్ఞానం వినిపించమో तब तक हम खाना नहीं खाएंगे। అంతవరకు మేము భోజనాన్ని తినము. अब जो करेगा जो पाएगा। ఇప్పుడు ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. पहले तो 10-15 को रास्ता बता करके फिर पीछे भोजन खाना चाहिए। మొట్టమొదటైతే 10-15 మందికి మార్గాన్ని చెప్పి తరువాత భోజనాన్ని చెయ్యాలి. पहले शुभ काम करके आओ। మొదట శుభమైన పనిని చేసి రండి. इसमें तुम्हारा अपना ही कल्याण है। దీనిలోని మీ యొక్క కళ్యాణమే అయ్యింది. भौतिक पदार्थों के दान से భౌతిక పదార్థాల యొక్క దానం కంటే ज्ञान का दान देना विशेष अच्छा है। జ్ఞానం యొక్క దానం అనేది చేయటం విశేషంగా మంచిదయ్యింది. देने वाला व्यक्ति कभी खाली नहीं होता है, ఇచ్చేటటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వరు. उसका धन वृद्धि को पाता रहता है। వారి యొక్క ధనం అనేది వృద్ధి చెందుతూ వెళ్తుంది. इसलिए कहते हैं, అందువలనే అంటారు, धन दिए धन ना खूटे। ధన్ దియే ధన్ నా కూటే. यहाँ भी जो जितना ज्ञान धन देगा ఇక్కడ కూడా ఎవరు ఎంత జ్ఞాన ధనాన్ని ఇస్తారో उतना ही उसका मनन चिंतन बढ़ता है। వారిది అంతే మనన చింతన మంతన అనేది పెరుగుతుంది. लेकिन संदेश देकर सिर्फ प्रजा इकट्ठी नहीं करनी है, కానీ సందేశాన్ని ఇచ్చి కేవలం ప్రజల్ని ఏకత్రితం చేయకూడదు. वारिसदार आत्माओं को भी निकालना है। వారసుదార్ ఆత్మల్ని కూడా తీయాలి. एक एक को समझाने की मेहनत करनी है। ఒక్కొక్కరికి అర్థం చేయించేటటువంటి కష్టాన్ని చేయాలి. సర్వీస్ని చేసేటటువంటి అసలైన పద్ధతి. माताओं की सेवा करें ज्ञान की, మాతల యొక్క జ్ఞానం యొక్క సేవని చేయాలి. पुरुषों की सेवा करें। పురుషుల యొక్క సేవని చేయాలి. कोई मना है क्या? ఏమైనా నిషేధమా ఏంటి? जो सेवा पुरुष कर सकते हैं वही सेवा माताएं भी कर सकती हैं। ఏ సేవనైతే పురుషులు చేయగలుగుతారో ఆ సేవని మాతలు కూడా చేయగలుగుతారు. माताओं कन्याओं की सेवा करनी चाहिए। మాతలు కన్యల యొక్క సేవని చేయాలి. भाइयों की सेवा करनी चाहिए। అన్నయ్యల యొక్క సేవని చేయాలి. సర్వీస్ చేసేటటువంటి యుక్తులు. तो जहाँ भी समझाने की मार्जिन है तो तुम बच्चों को भागना चाहिए। అయితే ఎక్కడైతే అర్థం చేయించేటటువంటి మార్జిన్ అనేది ఉంటుందో అక్కడికి పిల్లలైన మీరు పరిగెత్తుకొని వెళ్ళాలి. जिनको सर्विस का शौक होगा वो भागेंगे। ఎవరికైతే సర్వీస్ని చేసేటటువంటి కోరిక ఉంటుందో వారు పరిగెడతారు. वो ये कब नहीं कहेंगे कि इतना दूर हम कैसे जावे। వారు ఎప్పుడు కూడా ఇలా అనరు, అంత దూరం మేము ఎలా వెళ్ళగలుగుతాము. बाबा कहते हैं सर्विस के लिए भले खर्चा करना पड़े। బాబా అంటారు సర్వీస్ కోసం భలే ఖర్చుని చేసినా కూడా कोई हर्जा नहीं है। అయినా కూడా పర్వాలేదు. ऐसे नहीं అలా ఏమీ కాదు.
ये तो बहुत दूर है, ఇదైతే చాలా దూరం అయ్యింది, 8-10 మైల్ दूर है। सो क्या बात हुई? 8-10 మైళ్ళ దూరం అయ్యింది, ఇందులో పెద్ద విషయం ఏమయ్యింది? ट्रेन से भी भाग जाना चाहिए। ట్రైన్ ద్వారా కూడా పారిపోవాలి, खर्चे का ख्याल नहीं रखना है। ఖర్చు యొక్క ఆలోచన అనేది చేయకూడదు। बच्चों को सर्विस का शौक चाहिए। పిల్లలకి సర్వీస్ యొక్క ఆకాంక్ష కావాలి, सो भी అది కూడా जो अनन्य बच्चे हैं ఎవరైతే అనన్యమైన పిల్లలు ఉంటారో उनको तो सर्विस का बहुत शौक होना चाहिए। వారికైతే సర్వీస్ యొక్క కోరిక అనేది చాలా ఎక్కువగా ఉండాలి। ये अहंकार नहीं हो ఇది అహంకారం అనేది ఉండకూడదు। कि हम तो महारथी हो। మేమైతే మహారథి అయ్యాము, अरे అరే महारथी हो तो भागते रहना चाहिए। మహారథి అయినట్లయితే పరిగెడుతూ ఉండాలి। खाना भी वहाँ सर्विस पर जाकर खाना चाहिए। భోజనం కూడా అక్కడికి సర్వీస్ దగ్గరికి వెళ్ళి తినాలి। बाबा अच्छी तरह से जानते हैं, బాబా మంచి రీతిలో బాబాకి తెలుసు, बहुतों में देह अभिमान का रोग है। చాలా మందిలో దేహాభిమానం యొక్క రోగం అనేది ఉంది। थोड़ी सी महिमा होने से ढीले पड़ जाते हैं। కొద్దిగా మహిమ జరగడంతోని డీలా అయిపోతారు। नहीं तो सर्विस से खूब चक्कर लगाते रहना चाहिए। లేకుంటే సర్వీసులోని చాలా తిరుగుతూ ఉండాలి। ऑफिस का टाइम पूरा हुआ ఆఫీస్ యొక్క సమయం పూర్తి అయ్యింది और भागा सर्विस पर। మరియు పరిగెత్తారు సర్వీసులోకి। थोड़ा बहुत खाया और కొద్దో గొప్ప తిన్నాము ये भागा। మరియు ఇలా పరిగెత్తాం। यहाँ भी बच्चों को सर्विस के डायरेक्शन मिलते रहते हैं। ఇక్కడ కూడా పిల్లలకి సర్వీస్ యొక్క డైరెక్షన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి। बाबा डायरेक्शन दे रहे हैं। బాబా డైరెక్షన్ ఇస్తున్నారు। जिनके मन में आता है हम अपने सेंटर का करें, ఎవరి మనసులోనైతే వస్తుందో మేము మా సెంటర్ ఇది చెయ్యాలి, या फलाने की सर्विस करें, లేక ఫలానా వారి యొక్క సర్వీస్ ని చెయ్యాలి, ये अपना अपना सब देह भान है। ఇది తమ తమ అంత దేహభానం అయ్యింది। ऐसा देह भान नहीं आना चाहिए। అటువంటి దేహభానం అనేది రాకూడదు। बल बाबा जानते हैं होता तो ड्रामा अनुसार ही है। భలే బాబాకి తెలుసు, అవ్వడం అయితే డ్రామా అనుసారంగానే అవుతుంది। फिर भी बाप का काम है అయినా కూడా తండ్రి యొక్క పని అయ్యింది बच्चों को आगे के लिए चुस्त बनाना। పిల్లలకి ముందు కోసం ఆరోగ్యవంతులుగా తయారు చేయటం। अभी तो बच्चे बहुत सुस्त हैं, ఇప్పుడు పిల్లలైతే చాలా అనారోగ్యంగా ఉన్నారు। नहीं तो बच्चे चुस्त हो जाए तो बहुत अच्छी सर्विस कर सकते हैं। లేకుంటే పిల్లలు ఆరోగ్యవంతులుగా అయినట్లయితే చాలా ముందుకు వెళ్లే కొద్ది సర్వీస్ ని చేయటం జరుగుతుంది। ज्ञान मार्ग में జ్ఞాన మార్గంలోని आराम पसंद नहीं होना चाहिए। విశ్రాంతి ప్రియులుగా అవ్వకూడదు। सर्विस पर कब नींद करते हैं क्या? సర్వీస్ లోని ఎప్పుడైనా నిద్రని చేయటం జరుగుతుందా ఏంటి? दुकानदारी खूब होती है దుకాణం అనేది మంచిగా జరిగినట్లయితే तो नींद आती है क्या? అప్పుడు నిద్ర వస్తుందా ఏంటి? तो इसमें भी नींद क्यों आनी चाहिए? మరి ఇప్పుడు ఇందులోని కూడా నిద్ర అనేది ఎందుకని రావాలి? यहाँ तो बहुत नींद करते हैं। ఇక్కడైతే చాలా నిద్రపోవటం జరుగుతుంది। कहते हैं सर्विस ही नहीं। అంటారు సర్వీసే లేదు అని। सेंटर पर तो बहुत सर्विस है। సెంటర్స్ లోనైతే చాలా సర్వీస్ అనేది ఉంది। सर्विस पर होते अगर नींद करते हैं సర్వీసులు ఉంటూ ఒకవేళ నిద్రని చేసినట్లయితే तो बाबा समझते हैं ये आराम पसंदी అయితే బాబా అనుకుంటారు వీరు విశ్రాంతి ప్రియులు और देह अभिमानी है। దేహాభిమాని అయ్యారు। सभी को सर्विस पर भागते रहना चाहिए। అందరికీ సర్వీసులోని పరిగెడుతూ ఉండాలి। ईश्वरीय सर्विस की खुमारी हो, ఈశ్వరీయ సర్వీస్ యొక్క ప్రమాణం అనేది ఉండాలి। ఈశ్వరీయ సర్వీస్ యొక్క నశ అనేది ఉండాలి। बाप को भी खुमारी है। తండ్రికి కూడా నశ అనేది ఉంది। हम जाकर के बच्चों को पावन बनाओ, మేము వెళ్ళి పిల్లలని పావనంగా తయారు చేయాలి అని।
ये है बेहद की सर्विस की खुमारी। ఇదయ్యింది బేహద్దు సర్వీస్ యొక్క నస. तो बच्चों को भी बेहद की खुमारी लेनी चाहिए। అయితే పిల్లలకి కూడా బేహద్దు యొక్క సర్వీస్ యొక్క నష అనేది ఉండాలి. कल्प के बाद तुम बच्चे जानते हो కల్పం తర్వాత పిల్లలైన మీకు తెలుసు कि बाप हमको ये जो सर्विस सिखलाते हैं, తండ్రి మనకి ఏదైతే ఈ సర్వీస్ అని నేర్పిస్తున్నారో इस सर्विस से तो बहुत तकदीर जागती है। ఈ సర్వీస్ ద్వారా చాలా అదృష్టం అనేది జాగృతం అవుతుంది. तो मुख्य मुख्य बातें जो हैं అయితే ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో वो सारी दुनिया के विपरीत हैं। అది మొత్తం ప్రపంచానికి విపరీతమైనవి అయ్యాయి. जो बताई ఏదైతే చెప్పారు गीता का भगवान గీత యొక్క భగవంతుడు सर्वव्यापी नहीं है, एक व्यापी है। సర్వవ్యాపి కాదు ఏకవ్యాపి అయ్యారు. ये सृष्टि चक्र का ड्यूरेशन ఈ సృష్టి యొక్క డ్యూరేషన్ 5000 वर्ष का है, लाखों वर्ष का नहीं है। 5000 సంవత్సరాలది అయ్యింది, లక్షల సంవత్సరాలది కాదు. मनुष्यात्मा మనుష్యాత్మ 84 लाख योनियों में नहीं जाती है, 84 లక్షల యోనుల్లోకి వెళ్ళదు. सिर्फ కేవలం 84 के चक्र में आती है। 84 చక్రాలలోకి వస్తుంది. गीता का भगवान గీతా భగవంతుడు शिव है, శివుడయ్యారు. जिसे शिव शंकर भोलानाथ कहा जाता है। వారినే శివశంకరుడు భోలానాథుడు అని అనడం జరుగుతుంది. वो कोई कृष्ण बच्चा नहीं है వారేమి కృష్ణుడు పిల్లవాడు కాదు, जिसकी बैठ पूजा करते हैं। ఎవరిదైతే కూర్చుని పూజని చేస్తారు. कृष्ण तो కృష్ణుడైతే बच्चा बुद्धि है। పిల్లవాని బుద్ధి అయ్యింది. राम बाप को कहा जाता है। రాముణ్ణి తండ్రి అనడం జరుగుతుంది. शिव निराकार है। శివుడు నిరాకారుడయ్యారు. वो निराकार ఆ నిరాకారుడు जरूर कोई साकार रूप धारण करके आता है తప్పకుండా ఏదో సాకార రూపాన్ని ధారణ చేసి వస్తారు. और मुकर्रर रथ में आता है। మరియు ముఖర రథంలోని వస్తారు. तो ऐसी ऐसी मुख्य मुख्य बातें అయితే అటువంటి ముఖ్యమైన విషయాలని जो सारी दुनिया के विपरीत हैं, ఏవైతే మొత్తం ప్రపంచానికి విపరీతమైనవి అయ్యాయో वो बातें तुम बच्चे ही समझा सकते हो। ఆ విషయాలని పిల్లలైన మీరే అర్థం చేయించగలుగుతారు. और तो कोई की बुद्धि में है ही नहीं। ఇంకెవ్వరి బుద్ధిలోని లేనే లేదు. टेंट का भी प्रबंध करे, టెంట్ యొక్క ఏర్పాటుని కూడా చేయాలి, और अपनी कार का भी प्रबंध होवे। మరియు తమ యొక్క కారు యొక్క ఏర్పాటుని కూడా చేయాలి. जिसमें प्रदर्शनी प्रोजेक्टर आदि దానిలోని ప్రదర్శని ప్రొజెక్టర్ మొదలుగున్నవి और टेंट रख करके फिर गांव में మరియు టెంట్ను పెట్టి గ్రామంలోని देश देशांतर में जाकर के सर्विस कर सके। దేశాంతరాలకి వెళ్లి సర్వీస్ ని చేసే విధంగా सैंपल एक बनवाओ। శాంపిల్ ని ఒకటి తయారు చేయించండి. क्या ఏంటి क्या करो? ఏం చెయ్యండి? एक सैंपल बनवाओ, ఒక్క శాంపిల్ ని తయారు చేయించండి. फिर 6-8 भी बनवा लेंगे। తరువాత 6-8ని కూడా తయారు చేయించడం జరుగుతుంది. तो 1 और 8 मिलकर के कितने हो जाएंगे? అయితే 1-8 కలిపి ఎంత అయిపోతాయి? 9 सैंपल तैयार हो जाएंगे। 9 శాంపిల్ అనేవి తయారైపోతాయి. और मोटर भी ऐसी हो మరియు మోటార్ కూడా ఏ విధమైనది అంటే जिसमें ये सब सामान रख भी सके। దానిలోని ఈ సామాన్లన్నీ పెట్టే విధంగా కూడా. तो फालतू पैसे हैं खाने पीने से अलग। तो మీ దగ్గర ఏవైతే తినడానికి త్రాగడానికి ఎక్కువగా డబ్బులు ఉన్నాయో क्या करो? అప్పుడు ఏం చెయ్యండి? हैं? अखबार में डालो।
పేపర్లోని వెయ్యండి. तो सभी सुने तो सही, అప్పుడు అందరూ వినాలి. కరెక్ట్గా కదా? ये क्या कहते हैं? వీరేమంటారో ऐसी युक्ति से लिखो, ఆ ऐसे విధంగా యుక్తితోని వ్రాయండి. नहीं सीधा सीधा। అలా ఏమీ కాదు, తిన్నగా తిన్నగా. भगवान आया हुआ है, భగవంతుడు వచ్చి ఉన్నారు, दुनिया का विनाश होने वाला है, ప్రపంచం యొక్క వినాశనం అవ్వనున్నది, एटम बम बन चुके हैं, ఆటం బాంబులు తయారైపోయాయి, और थप्पड़ आते जाओ। కొడుతూ ఉండండి. इसलिए कह रहे, हम ఎవరైనా అంటారు, అరే इतना बड़ा बड़ा कारखाना बना के बैठे हैं, మేము ఇన్ని కర్మాగారాలనవి తయారు చేసి కూర్చొని ఉన్నాం, इतनी बड़ी बड़ी बिल्डिंग बना के बैठे हैं, ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు తయారు చేసి కూర్చొని ఉన్నాం, मल्टी स्टोरी बिल्डिंग हमने बना के रखी है, हम किराया మల్టీ స్టోరేజ్ బిల్డింగులు మేము తయారు చేసి పెట్టుకొని ఉన్నాము, हमें मिल रहा है మాకింత అద్దె అనేది లభిస్తుంది, लाखों रुपया। లక్షల రూపాయలది. ये कहते हैं दुनिया का विनाश होने वाला है, మరియు వీరంటారు ప్రపంచం యొక్క వినాశనం అవ్వనున్నది అని. तो नाराज हो जाएगा। అప్పుడు వాళ్ళు కోపంగించుకుంటారు. तो युक्ति निकालो, అయితే యుక్తిని తీయండి. ऐसी युक्ति से लिखो అటువంటి యుక్తితోని వ్రాయండి, जो समझ जाए। వారు అర్థం చేసుకునే విధంగా. बाकी पैगाम देना कोई बड़ी बात మిగతా సందేశాన్ని ఇవ్వడం అనేది పెద్ద విషయం అనేది बड़ी बात नहीं है। పెద్ద విషయం అనేది కాదు. कोई इंग्लिश में दे, కొంతమంది ఇంగ్లీష్లోనివ్వాలి, कोई हिंदी में दे, కొంతమంది హిందీలోనివ్వాలి. हिंदी के भी अखबार हैं, హిందీ యొక్క పేపర్లు కూడా ఉన్నాయి, अंग्रेजी के भी अखबार हैं, हिंदी మరియు అంగ్రేజీ యొక్క పేపర్లు కూడా में ఉన్నాయి. देंगे तो हिंदुस्तान के सब लोग पढ़ेंगे, హిందీలోనిచ్చినట్లయితే హిందుస్థానీ యొక్క అందరూ చదవడం జరుగుతుంది. इंग्लिश में देंगे तो सारी दुनिया ఇంగ్లీష్లో ఇచ్చినట్లయితే మొత్తం ప్రపంచం అంతా, की समझ में आवेगा। ప్రపంచానికి అంతా అర్థమవుతుంది. हाँ, कोई अखबार वाले तुमसे पैसा लेंगे, కొంతమంది పేపర్ల వాళ్ళు మీ ద్వారా డబ్బులు తీసుకుంటారు, कोई पैसा కొంతమంది డబ్బుల్ని नहीं। अगर अखबार తీసుకోరు. वालों को तुमने समझा लिया युक्ति से, మీరు ఒకవేళ పేపర్ల వాళ్ళకి యుక్తితోని అర్థం చేయించేసినట్లయితే तो बिना पैसा लिए ही అప్పుడు వారు డబ్బులు తీసుకోకుండానే अखबार में तुम्हारा पैगाम పేపర్లోని మీ యొక్క సందేశాన్ని डाल देंगे। వేసేస్తారు. हर हालत में पैगाम पहुंचाना है। ప్రతి పరిస్థితుల్లోని సందేశాన్ని చేరవేయాలి. क्या ఏంటి? दुनिया में ప్రపంచంలోని पैगाम सबको मिलना चाहिए या नहीं मिलना चाहिए? సందేశం అనేది అందరికీ లభించాలా లేక లభించకూడదా? मिलना चाहिए, नहीं तो ये कहेंगे ये क्या లేకుంటే అనడం జరుగుతుంది, ఇదేంటి? भगवान आया हुआ है, गॉड फादर, భగవంతుడు వచ్చి ఉన్నారు, గాడ్ ఫాదర్. सारी दुनिया जिनको मानती है, ఎవరినైతే మొత్తం ప్రపంచం అంతా వారిని ఒప్పుకుంటుందో, धर्म पिताएं भी गॉड फादर को मानते हैं, ధర్మపితలు కూడా గాడ్ ఫాదర్ ని ఒప్పుకుంటారు. और हमको पता ही नहीं चला, మరియు మాకు తెలియనే లేదా? तो डरापा देंगे। అయితే వారు ఫిర్యాదుని చేస్తారు. इसलिए सारी दुनिया में पैगाम पहचाना है, खर्चा అందువలనే మొత్తం ప్రపంచంలోని అంతా కూడా సందేశాన్ని వ్యాపించాలి. भी किया तो भी क्या हुआ? ఖర్చు అయినా కూడా ఏమయ్యింది? इतना बड़ा काम होने वाला है ఇంత పెద్ద పని అనేది అవ్వనున్నది. तो खर्चे की कोई बात नहीं, అయితే ఖర్చు కోసం అంత విషయం ఏమీ లేదు. सभी को मालूम तो पड़े ना। అందరికీ తెలియాలి కదా. सबसे बढ़िया तरीका है అన్నింటికంటే మంచి పద్ధతి అయ్యింది अच्छे अच्छे स्लोगन्स बनाए हैं, మంచి స్లోగన్స్ ని తయారు చేయాలి, एडवांस की, అడ్వాన్స్వి. और वो अच्छे अच्छे स्लोगन्स ఆ మంచి స్లోగన్స్ ని पोस्टर्स में छपा के, పోస్టర్స్ లోని ముద్రించి, जहाँ प्रोग्राम होता है वहाँ चारों तरफ ఎక్కడైతే ప్రోగ్రాములు జరుగుతాయో అక్కడ నలువైపులా बस स्टैंड वगैरह है, బస్ స్టాండ్ మరియు మొదలగున్న వాటిల్లోని खास खास जगह है, ముఖ్యమైన స్థానాలు ఏవైతే ఉన్నాయో वहाँ चिपका दिया जाए। అక్కడ అంటించేయాలి. अगर टेंशन फ्री होना है तो ये एड्रेस है। ఒకవేళ టెన్షన్ ఫ్రీ అవ్వాలి అంటే అప్పుడు ఈ అడ్రస్ అయ్యింది. విసిడి నంబర్ 836. एक कल्प में एक ही बार शिव ईश्वर लेते अवतार। ఒక్క కల్పంలోని ఒక్కసారే ఈశ్వరుడు అవతారాన్ని తీసుకుంటారు. విసిడి నంబర్
1160 स्वर्ग के द्वार कैसे खुल रहे हैं आकर समझो। స్వర్గం యొక్క ద్వారం అనేది ఎలా తెరవబడుతుందో వచ్చి అర్థం చేసుకోండి. మురళీ తారీఖ్ 31/5/1967 पृष्ठ 3 आदि। महाभारत की लड़ाई का समय भी सिर पर है। మహాభారత్ యొక్క యుద్ధం యొక్క సమయం కూడా తల మీద ఉంది. మురళీ తారీఖ్ 11/4/67 पृष्ठ 2 आदि। कलयुग से फिर सतयुग कैसे होता है वो आकर समझो। కలియుగం నుండి మళ్ళీ సత్యుగం ఎలా వస్తుంది అది వచ్చి అర్థం చేసుకోండి. రాత్రి మురళీ తారీఖ్ 1/7/67 पृष्ठ 1 मध्य। दुनिया का पास्ट प्रेजेंट फ्यूचर आकर समझो। ప్రపంచం యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వచ్చి అర్థం చేసుకోండి. రాత్రి మురళీ తారీఖ్ 18/8/67 पृष्ठ 1 मध्य। यह है ही मनुष्य से देवता बनने का इंस्टीट्यूशन। ఇది అవ్వనే అయ్యింది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేటటువంటి ఇన్స్టిట్యూషన్. यह है ही मनुष्य से देव మురళీ తారీఖ్ 10/6/74 पृष्ठ 3 मध्यांत। बनने का इंस्टीट्यूशन। स्वराज्य कैसे मिलता है सो आकर समझो। స్వరాజ్యం ఎలా లభిస్తుందో సో దానిని వచ్చి అర్థం చేసుకోండి. మురళీ తారీఖ్ 25/4/1971 पृष्ठ 2 मध्य। भगवान आया है राजयोग सिखलाने। భగవంతుడు వచ్చి ఉన్నారు రాజయోగాన్ని నేర్పించేందుకు. భగవంతుడు వచ్చి ఉన్నారు రాజయోగాన్ని నేర్పించేందుకు. మురళీ తారీఖ్ 28 జనవరి 1968 पृष्ठ 3 मध्य। आया है राजयोग सिखलाने। हेल्थ वेल्थ फॉर 21 जनरेशन। హెల్త్ వెల్త్ ఫర్ 21 జన్మల జనరేషన్. హెల్త్ వెల్త్ ఫర్ 21 జన్మల జనరేషన్. సాకార మురళి 14/7/67। क्लिनिक फॉर हेल्थ वेल्थ 21 जन्मों लिए। క్లినిక్ ఫర్ హెల్త్ వెల్త్ 21 జన్మల కోసం. మురళీ తారీఖ్ 23/8/65 पृष्ठ 2 आदि। तो सर्विस ऐसी करनी चाहिए, అయితే సర్వీస్ ని ఆ విధంగా చెయ్యాలి. क्विक सर्विस करनी चाहिए। క్విక్ సర్వీస్ ని చెయ్యాలి. गीता के भगवान के पर्चे बांटने की। గీత భగవంతుడి యొక్క పాంప్లెంట్స్ ని పంచేటటువంటిది. जितनी ताकत से प्रत्यक्ष कर सको ఎంత శక్తితోని ప్రత్యక్షం చెయ్యాలి అని అనుకుంటున్నారు उतनी ताकत से प्रत्यक्ष करो। అంత శక్తితోని ప్రత్యక్షం చెయ్యండి. आजकल तो बड़े बड़े तीखे साधन निकले हैं। ఈ రోజుల్లోనైతే చాలా చాలా తీక్షణమైన సాధనాలు అనేవి వెలువడి ఉన్నాయి. क्या ఏంటి? घर बैठे उंगली घुमाते रहो ఇంట్లో కూర్చుంటూనే వేళ్ళని తిప్పుతూ ఉండండి. और आनंद आनंद से विदेशों में जितने भी भारतीय बैठे हुए हैं, మరియు ఆనందంతోని విదేశాలలో ఎవరైతే ఎంతమంది అయితే భారతీయులు కూర్చొని ఉన్నారో हिंदी जानने वाले, హిందీని తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో उनको सबको संदेश देते रहो। వారందరికీ సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి. दे सकते कि नहीं? ఇవ్వగలమా లేక ఇవ్వలేమా? दे सकते ఇవ్వచ్చు. तो बताया అయితే చెప్పడం జరిగింది. सेवा సేవ और మరియు याद, యాద్. ये शॉर्टकट तरीका है। ఇది షార్ట్ కట్ పద్ధతి అయ్యింది. लास्ट में आने वाला भी లాస్ట్ లో వచ్చేవారు కూడా फास्ट जा सकता है। ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. ओम शांति। ఓం శాంతి. ఏ ఏ స్థానాలలోని సర్వీస్ యొక్క అవకాశం అనేది ఉంది? सेवा की बहुत फलक चाहिए। సేవ యొక్క చాలా పరిణామం అనేది కావాలి. मंदिरों में जाकर के మందిరాలలోకి వెళ్ళి
एक एक देवी देवता का ఒక్కొక్క దేవీ దేవత యొక్క ऑक्यूपेशन सिद्ध करके बतलाना है। ఆక్యుపేషన్ ని సిద్ధి చేసి చెప్పాలి. तो अभी बच्चों को क्या करना चाहिए? అయితే పిల్లలకి ఇప్పుడు ఏం చేయాలి? सर्विस करनी चाहिए। సర్వీస్ ని చేయాలి. जो भी बड़ी बड़ी संस्थाएं हैं ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో उनके पास ले जाना चाहिए వారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. और जा करके रूबरू समझाना चाहिए। వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా వినిపించాలి. यहाँ तो अपना घर है, अपने घर ఇక్కడైతే మన ఇల్లు అయ్యింది, में सर्विस नहीं है तो दूसरों के घर में మన ఇంట్లో సర్వీస్ లేకపోయినట్లయితే వేరే వారి ఇంట్లో సర్వీస్ అనేది ఉంది. दूसरी जगह सेवा न मिले, दूसरी जगह न मिले, तीसरी जगह में ఒకవేళ రెండో స్థానంలోని సేవ లభించకపోయినట్లయితే మూడో స్థానంలో సేవ అనేది ఉంది. बाहर में कहीं भी सर्विस ही सर्विस है। బయట ఎక్కడైనా సర్వీస్ అనేది ఉంది. गाँव में గ్రామాలలోని जाएंगे तो वहाँ तो बहुत सर्विस है। అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడైతే చాలా సర్వీస్ అనేది ఉంది. बड़े शहरों में भी सर्विस है। పెద్ద నగరాలలోని కూడా సర్వీస్ అనేది ఉంది. तो वहाँ स्कूलों में भी तुम सर्विस कर सकती हो। అయితే అక్కడ స్కూళ్ళల్లోని కూడా మీరు సర్వీస్ ని చెయ్యొచ్చు. और तुम्हारे जो भी टीचर्स होते हैं మరియు మీ యొక్క ఎంతమంది అయితే టీచర్స్ ఉంటారో या तुम्हारे प्रोफेसर्स होते हैं, లేక మీ యొక్క ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో लेक्चरर्स होते हैं, లెక్చరర్స్ ఉంటారో उनको भी तुम समझा सकती हो। వారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు. ऐसी सर्विस को बढ़ाना है। అటువంటి సర్వీస్ ని పెంచాలి. अच्छा बच्चे, మంచిది అమ్మాయి. सभी हेल्थ मिनिस्टर्स वगैरह वो उनको जाकर के पकड़ो। ఎంతమంది అయితే ఈ హెల్త్ మినిస్టర్స్ వారు ఉన్నారో వారిని వెళ్ళి పట్టుకోండి. बाप कहते हैं जहाँ भी लक्ष्मी नारायण का मंदिर हो, తండ్రి అంటారు లక్ష్మీనారాయణ యొక్క మందిరం ఎక్కడైతే ఉందో, शिव का मंदिर हो, శివుడి యొక్క మందిరం ఉందో, गंगा का कंठा हो, గంగా తీరం ఉందో, जहाँ भीड़ होती हो वहाँ ఎక్కడైతే గ్రూప్ అనేది ఉంటుందో, सर्विस करनी चाहिए। గుంపు అనేది ఉంటుందో అక్కడ సర్వీస్ ని చెయ్యాలి. संदेश तो जरूर देना चाहिए। సందేశాన్ని అయితే తప్పకుండా ఇవ్వాలి. कोई को मेहमान आकर घर में रहते हैं, కొంతమంది ఇంట్లోని అతిథులు వచ్చి ఉంటారు, मित्र संबंधी आदि आते हैं, మిత్ర సంబంధీయులు మొదలుగున్న వారు వస్తారు. तो बहुत ही सर्विस कर सकते हैं। అయితే చాలా సర్వీస్ ని చెయ్యొచ్చు. रेलवे भी सर्विस कर सकते हैं, రైల్లోని కూడా సర్వీస్ ని చెయ్యొచ్చు. मंदिरों में, घाट पर, మందిరాలలోని రేవుల దగ్గర, शमशान घाट में सर्विस कर सकते हो। మందిరాలలోని రేవుల దగ్గర, శ్మశానంలోని సర్వీస్ ని చెయ్యొచ్చు. टाइम वहाँ बहुत मिलता है। టైం అనేది అక్కడ చాలా లభిస్తుంది. సర్వీస్ ని కూడా చేయాలి, కానీ శ్రీమత్ అనుసారంగా. सर्विस करो लेकिन संपर्क के आधार से, इंडिपेंडेंट नहीं। जैसे हर डाली का तने से कनेक्शन होता है, किसी रीति से विशेष निमित्त आत्माओं से संपर्क अच्छा हो, फिर सफलता अच्छी मिलती है। अव्यक्त वाणी 14 जनवरी 1979, पृष्ठ 217 आदि। సర్వీస్ ని చెయ్యండి, కానీ సంపర్కం యొక్క ఆధారంగా, ఇండిపెండెంట్గా కాదు. ఏ విధంగా ప్రతి కొమ్మది కాండంతో కనెక్షన్ ఉంటుందో ఇదే రీతిలో విశేష నిమిత్తమైన ఆత్మలతోని సంపర్కం మంచిగా ఉండాలి. అప్పుడు సఫలత మంచి రీతిలో లభిస్తుంది. అలాంటి ప్లాన్ని తయారు చేయాలి. అవ్యక్తవాణి తారీఖ్
14/1/1979 పృష్ఠ 217 ఆది. और बाबा कहते हैं మరియు బాబా అంటారు, हर एक डायरेक्शन ప్రతి ఒక్క డైరెక్షన్ कन्याओं माताओं के द्वारा निकलना चाहिए। కన్యలు మాతల ద్వారా వెలువడాలి. बाबा कन्या माता है బాబా కన్యా మాతల ద్వారా, या पुरुषों की कोटि में है? బాబా కన్యల మాతల యొక్క కేటగిరీలో ఉన్నారా లేక పురుషుల యొక్క కేటగిరీలోని ఉన్నారా? तो बाबा कोई डायरेक्शन नहीं देगा आपको अलग। అయితే బాబా మీకు వేరుగా డైరెక్షన్ ఏమి ఇవ్వరు. सारे डायरेक्शन आपको कन्या माताओं के द्वारा मिलने चाहिए। మొత్తం డైరెక్షన్లు అన్నీ మీకు కన్యల మాతల ద్వారా లభించాలి. हाँ, वो परमिशन हेड ऑफिस से मिलती है। స్టూడెంట్, మాతాజీ ఏదో అడిగారు, ఆ పర్మిషన్ మీకు హెడ్ ఆఫీస్ నుంచి లభిస్తుంది. हेड ऑफिस से मिनी मधुबन वालों को मिलती है। హెడ్ ఆఫీస్ నుంచి మినీ మధువనం వారికి లభిస్తుంది. मिनी मधुबन वालों से गीता पाठशाला वालों को मिलती है। మినీ మధువనం ద్వారా గీతా పాఠశాలల వారికి లభిస్తుంది. गीता पाठशाला वालों से जिज्ञासुओं को मिलती है। గీతా పాఠశాల వారి ద్వారా జిజ్ఞాసువులకి లభిస్తుంది. ज्ञान देते समय भी कुछ बातों का विशेष ध्यान देना है। జ్ఞానాన్ని ఇచ్చే సమయంలోని కూడా కొన్ని విషయాల యొక్క విశేషంగా ధ్యానాన్ని పెట్టాలి. सफर में जाते समय ज्ञान देना शुरू करते हैं और संसार समाचार की बातों में लग जाते हैं। बाप का परिचय देने की जगह कुछ अपना बताते हैं और कुछ उनका सुनने लगते हैं। इससे ये नुकसान होता है कि समय तो व्यर्थ जाता ही है, साथ में सुनने वाले पर तो ज्ञान का प्रभाव नहीं पड़ता, परंतु सुनाने वाले पर दुनियावी बातों का असर पड़ जाता है। ప్రయాణంలో వెళ్ళే సమయంలోని జ్ఞానం ఇవ్వడం ప్రారంభం చేస్తారు మరియు ప్రపంచ సమాచారాల యొక్క విషయాలలో నిమగ్నమైపోతారు. తండ్రి పరిచయాన్ని ఇచ్చే స్థానంలో కొంత తమది చెబుతారు మరియు కొంత వారిది వినడం జరుగుతుంది. దీని ద్వారా ఏం నష్టం జరుగుతుందంటే సమయం అయితే వ్యర్థంగా వెళ్ళనే వెళ్తుంది. తోడులో వినేవారి మీద జ్ఞానం యొక్క ప్రభావం పడదు, కానీ వినిపించే వారి మీద ప్రపంచం యొక్క విషయాల మీద ప్రభావం పడుతుంది. जितना हो सके समय को देखते हुए शॉर्ट में बताएं। अगर व्यक्ति को सुनने की इच्छा है तो आप उनको डायरेक्ट कोर्स कराना शुरू कर सकते हैं और अनूठी योजना की किताब में चित्र भी दिए हैं। किसी को भी चित्र दिखाकर समझा सकते हैं। ఎంత వీలైతే సమయాన్ని చూస్తూ అంత షార్ట్లోని చెప్పాలి. ఒకవేళ వ్యక్తికి వినే ఇష్టం ఉన్నట్లయితే మీరు వారికి డైరెక్ట్గా కోర్సును కూడా చేయటం ప్రారంభం చేయవచ్చు మరియు అనూటి యోజన పుస్తకంలోని చిత్రాలు కూడా ఇవ్వబడి ఉన్నాయి. ఎవరికైనా చిత్రాలని చూపించి అర్థం చేయించవచ్చు. कभी भी सुनाते समय किसी धर्म विशेष या व्यक्ति की ग्लानि ना करें। ఎప్పుడైనా కూడా వినిపించే సమయంలోని ఏ ధర్మ విశేషంగా లేక వ్యక్తి యొక్క గ్లానిని చేయకూడదు. अपने ब्रह्मचर्य जीवन या त्याग की महानता का वर्णन न करें। తమ బ్రహ్మచర్య జీవనం లేక త్యాగం యొక్క మహానతని వర్ణన చేయకూడదు. न ही दूसरे को पहले नियम बताकर धारणा करने पर जोर देना है। లేక వేరే వారికి మొదటి నుండి విషయాలని నియమాలని వినిపించి ధారణ చేయడంలోని బలవంతం చేయకూడదు. ज्ञान देते समय दूसरों को डांट कर या अपनी बातों का दबाव देकर नहीं बताना है। జ్ఞానంని ఇచ్చే సమయంలోని ఇతరులని తిట్టి లేక తమ విషయాల మీద ఒత్తిడిని చేసి చెప్పకూడదు. ना ही बिना समझा हुआ किताबों से रटकर या किसी का सुनकर ना सुनाए। అర్థం చేసుకోకుండా పుస్తకాలని కంఠస్థం చేసి లేక ఎవరైనా విని వినిపించకూడదు. विद्यता दिखाने के लिए ढेर श्लोक सुनाने की जरूरत नहीं। విద్యుత్ని చూపించడం కోసం
ఎక్కువ శ్లోకాలని వినిపించవలసిన అవసరం లేదు. वाल्मीकि रामायण की तरह बाप के परिचय को कठिन नहीं बनाना है, వాల్మీకి రామాయణం వలె తండ్రి యొక్క పరిచయాన్ని కఠినంగా చేయకూడదు. बल्कि तुलसीदास की तरह जन सामान्य की भाषा में राम कथा बतानी है. కానీ దీనికి భిన్నంగా తులసీదాసు వలె జనసామాన్య భాషలోని రామకథని వినిపించాలి. अव्यक्त वाणी तारीख 14 अक्टूबर 1987 पृष्ठ 84 आदि. అవ్యక్తవాణి తారీఖ్ 14 అక్టోబర్ 1987 పృష్ఠ 84 ఆది. कोई भी वर्ग रह न जाए जो उल्हना दे कि हमें तो संदेश नहीं मिला. ఏ వర్గం కూడా మిగిలిపోకూడదు ఫిర్యాదుని చేసేందుకు. ఏమనంటే మాకైతే సందేశం లభించలేదు. इसलिए नेता से लेकर झुग्गी झोपड़ी तक वर्ग है, पर అందువలనే నేతల నుండి తీసుకొని పూరి గుడిసె చిన్న గుడిసె వరకు వర్గాలున్నాయి. ये हुए सबसे टॉप साइंसदान और फिर जो अनपढ़ है उन्हों को भी यह ज्ञान की नॉलेज देना, यह भी सेवा है. చదువుకున్న వారు అందరికంటే టాప్ సైన్స్ దాన్ మరియు మళ్ళీ ఏదైతే చదువులేని వారు ఉన్నారో వారికి కూడా ఈ జ్ఞానం యొక్క నాలెడ్జ్ని ఇవ్వాలి. तो सभी वर्ग अर्थात विश्व की हर అప్పుడు ఇది కూడా సేవ్ అయ్యింది. आत्मा को संदेश पहुंचाना है कि అయితే అన్ని వర్గాలు అనగా విశ్వం యొక్క ప్రతి ఆత్మకి సందేశంని చేరవేయాలి. इतना बड़ा कार्य है, यह ఎంత పెద్ద పని అయ్యింది. कोई कह नहीं सकता कि हमको तो सेवा का चांस नहीं मिलता. ఇలా ఎవరు అనలేరు ఏమనంటే మాకైతే సేవ యొక్క ఛాన్స్ అనేది లభించదు అని. మధువన నివాసీలు లోపల ఉంటూ బయట ప్రపంచంలోని సందేశంని ఎలా ఇవ్వాలి? जैसे मंदिर का वातावरण दूर से ही खींचता है, ఏ విధంగానైతే మందిరం యొక్క వాతావరణం అనేది దూరం నుండే లాగుతుందో ఆకర్షిస్తుందో ऐसे याद की खुशबू का वातावरण ऐसा श्रेष्ठ हो जो అదే విధంగా యాదు యొక్క సుగంధం యొక్క వాతావరణం ఎంత శ్రేష్టంగా ఉండాలి అంటే तो आत्माओं को दूर से ही आकर्षित करे ఏదైతే ఆత్మలని దూరం నుండే ఆకర్షించాలి. कि यह कोई विशेष स्थान है. ఏమనంటే ఇది ఏదో విశేషమైన స్థానం అయ్యింది అని. सदा याद की शक्ति द्वारा సదా యాదు యొక్క శక్తి ద్వారా स्वयं को आगे बढ़ाओ और साथ साथ స్వయం ముందుకు వెళ్తూ మరియు वायुमंडल को भी शक्तिशाली बनाओ. తోడులోని వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేసుకోండి. सेवा केंद्र का वातावरण ऐसा हो जो సేవా కేంద్రాల యొక్క వాతావరణం ఎలా ఉండాలంటే तो सभी आत्माएं खिंचती हुई आ जाए. ఆత్మలందరూ ఆకర్షితమయ్యి వచ్చే విధంగా. सेवा सिर्फ वाणी से ही नहीं होती, సేవ కేవలం వాణి ద్వారానే జరగదు. मनसा से भी सेवा करो. हर మనసా ద్వారా కూడా సేవని చేయండి. एक समझे मुझे वातावरण पावरफुल बनाना है. ప్రతి ఆత్మ అనుకోవాలి నాకు వాతావరణాన్ని పవర్ఫుల్ గా తయారు చేయాలి. हम जिम्मेवार है. మేము బాధ్యులం అయ్యాము. अव्यक्त वाणी तारीख 27 मार्च 1982 पृष्ठ 322 अंक. అవ్యక్తవాణి తారీఖ్ 23 మార్చ్ 1982 పృష్ఠ 322 అంతం. बीज रूप स्थिति में स्थित रहेंगे तो अनेक आत्माओं में समय की पहचान और बाप की पहचान का बीज पड़ेगा. బీజరూపీ స్థితిలో స్థిరంగా ఉన్నట్లయితే అప్పుడు అనేక ఆత్మలలోని సమయం యొక్క గుర్తింపు మరియు తండ్రి యొక్క పరిచయంది బీజం పడుతుంది. इसलिए बीज रूप स्थिति में स्थित हो, बीज रूप की याद में स्थित हो, फिर बीज डालो. అందువలనే బీజరూప స్థితిలో స్థిరంగా అయ్యి బీజరూపీ యాదలోని స్థిరమయ్యి అప్పుడు బీజంని వేయండి. फिर देखना यह बीज का फल कितना अच्छा और सहज निकलता है.
మళ్ళీ తర్వాత చూడండి ఈ బీజం యొక్క ఫలం ఎంత మంచిగా మరియు సహజంగా వెలువడుతుందో. अव्यक्त वाणी तारीख 6 फरवरी 1969 पृष्ठ 38 आदि। అవ్యక్తవాణి తారీఖ్ 6 ఫిబ్రవరి 1969 పృష్ఠ 38 ఆది। 6 फरवरी जितना तेजी से याद करेंगे, ఎంత తీక్షణంగా యాదుని చేస్తాము, गहरी याद करेंगे, ఎంత లోతైన యాదుని చేస్తాము, तो उसका रिजल्ट क्या होगा? అప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? अन्नात् भवति भूतानि, అన్నాత్ భవతి उस భూతాని, याद रूपी ఆ యాదు రూపి अनाज से ధాన్యం ద్వారా ब्राह्मण के रूपी प्राणियों की उत्पत्ति होगी। బ్రాహ్మణ రూపి ప్రాణుల యొక్క ఉత్పత్తి అనేది అవుతుంది. तुम्हारे ब्राह्मणों का संगठन बढ़ेगा, బ్రాహ్మణులైన మీ యొక్క సంఘటన అనేది పెరుగుతుంది. ఇప్పుడు సమయం యొక్క వాల్యూ అయ్యింది. ఇప్పుడు సమయంని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే, సత్యమైన తండ్రి యొక్క పనిలోని పెట్టకపోయినట్లయితే, అప్పుడు తర్వాత పశ్చాత్తాపం యొక్క భాగీదారులుగా అవుతారు. VCD నెంబర్ 561.